చూసారు కదా దసరా స్పెషల్ ఎపిసోడ్ ధూమ్ ధామ్గా జరిగింది కదా. అసలు నాకు సార్ హోస్టింగ్ అయితే నెంబర్ 1 చేశారబ్బా. అండ్ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు ఈరోజు దసరా స్పెషల్ కాబట్టి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. నాకైతే ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ హౌస్ మేట్స్ నుంచి వచ్చిన వాళ్ళ గ్రీటింగ్స్ కోసం టాస్క్లన్నీ ఆడి హౌస్ మేట్స్ అయితే చాలా మట్టిగా అవి రిసీవ్ చేసుకున్నారనమాట. అంటే సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారనమాట. మంచిగా సాంగ్స్ పాడారు సింగర్స్ వచ్చి. అండ్ సిద్ధు, హర్ష, రాశి, శ్రీనిధి వీళ్ళ నలుగురు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. హౌస్లో కూడా వచ్చి హౌస్ మేట్స్ అందరితో ఆ టాస్క్ ఆడించి చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు కదా. అండ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వచ్చాడనమాట. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ అయితే వచ్చారనమాట. ఈ రోజు దసరా స్పెషల్ కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ లాస్ట్లో ఎలిమినేషన్. నేను చెప్పాను కదా ప్రియా ఎలిమినేట్ అవుతుందని చెప్పి. ఈ రోజు దసరా అని చెప్పి ఎలిమినేషన్ ఉండదేమో అనుకుని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రియా అయితే ఎలిమినేట్ అయ్యింది. ప్రియా ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువగా కారణాలు ఏంటంటే ప్రతి విషయాల్లో జోక్యం చేసుకోవడం, తనకు అవసరం లేకపోయినా సరే గట్టిగా మాట్లాడడం అండ్ ఎక్కువగా విసిగించడం, ఇవన్నీ తనకి చాలా నెగిటివిటీ అయితే తీసుకొచ్చిందనమాట. మరీ అంత నెగిటివిటీ అయితే తీసుకురాలేదు. కానీ ఈ 3 వారాల్లో తన ప్రవర్తన అయితే చాలా మందికి అయితే నచ్చలేదబ్బా. చాలా మందికి అయితే ఇరిటేషన్ కింద అయితే వచ్చింది. అండ్ నాకు సార్ అండ్ వైల్డ్ కార్డ్గా వచ్చిన చాలా మంది చెప్పడం వల్ల ఈ వీక్ అయితే చాలా డల్ అయిపోయింది. కానీ ఉండవలసిన టైంలో కామ్గా ఉండకుండా ఈ వీక్ నామినేషన్లో ఉంది కాబట్టి ఈ వారం కామ్గా ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే తక్కువ ఓట్లు ప్రియాకి రావడంతో ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అండ్ 3వ వారం దసరా స్పెషల్ ఎపిసోడ్లో ప్రియా ఎలిమినేట్ అవడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.